హలో అండి. ఈ వీడియోలో మంచి హెల్తీ స్వీట్ రెసిపీని అయితే చేసి చూపించబోతున్నాను. చాలా బాగుంటుందండి. పాలు పంచదార అస్సలు లేకుండా చాలా హెల్తీగా మంచి స్వీట్ అయితే చేసి చూపించబోతున్నాను. తప్పకుండా చూసి మీరు కూడా ట్రై చేయండి. చూసే ముందు మా ఛానల్ని ఎప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇక అస్సలు లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేయండి. ఫస్ట్ ఒక గిన్నెలోకి 1 కప్పు దాకా కార్న్ఫ్లవర్ తీసుకోండి. 1 కప్పు కార్న్ఫ్లవర్కి 2 కప్పుల దాకా నీళ్లు పోసి ఎక్కడ గడ్డలు అనేది లేకుండా విస్కర్తో బాగా కలిపేసుకొని ఈ పాలను పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆ ప్యాన్లోకి 1 కప్పు దాకా బెల్లం తురుము వేసుకొని 1/2 కప్పు నీళ్లు పోసి బెల్లాన్ని కరిగేంత వరకు కరిగించండి. ఇది ఎలాంటి పాకం రావాల్సిన పని లేదండి, జస్ట్ కరిగితే సరిపోతుంది. బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ని మళ్ళీ ఒకసారి కలపండి. కలిపి బెల్లం సిరప్లోకి కొద్ది కొద్దిగా పోసుకుంటూ కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. ఈ కార్న్ఫ్లోర్ నీళ్ళు పోసేటప్పుడు ఫ్లేమ్ను సిమ్లోనే పెట్టి అప్పుడు కార్న్ఫ్లోర్ పాలను పోసి కలుపుకోవాలి. ఇలా దగ్గరగా ఉడికిన తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకొని ప్యాన్ నుండి సపరేట్ అయ్యేదాకా కలుపుతూ ఉడికించాలి. ఇలాగే మధ్య మధ్యలో 1/2 కప్పు నుండి 1/2 కప్పు దాకా మీరు తినే నెయ్యిని బట్టి యాడ్ చేసుకుంటూ కంటిన్యూస్గా కలుపుతూ ఉండండి. అలాగే ఇందులో కొద్దిగా ఫుడ్ కలర్ అయితే వేస్తున్నానండి. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఫుడ్ కలర్ వేయకపోయినా కూడా టేస్ట్లో ఏమాత్రం డిఫరెన్స్ అయితే ఉండదండి. ఇలా ప్యాన్ నుండి సపరేట్ అయ్యి నెయ్యి రిలీజ్ అవుతున్నప్పుడు కొన్ని జీడిపప్పు పలుకులు, కొన్ని వాటర్ మిలన్ సీడ్స్ వేసి హల్వాలోకి బాగా కలిసేలాగా కలపండి. జీడిపప్పు వాటర్ మిలన్ సీడ్స్ వేసిన తర్వాత ప్యాన్ నుండి సపరేట్ అయ్యేదాకా ఉడికించాలి. నెయ్యి కూడా రిలీజ్ అవ్వాలండి. సో అంతవరకు కూడా కంటిన్యూస్గా కలుపుతూ ఉడికించండి. సో మీకు కన్సిస్టెన్సీ కూడా చూపిస్తాను చూడండి. ఇలా అయితే ఉడకాలి. ఇలా ఉడికిన తర్వాత నేను ఇక్కడ ఆల్రెడీ కేక్ టిన్కి అడుగున నెయ్యిని అప్లై చేసుకొని రెడీగా ఉంచుకున్నాను. అందులోకి ఈ హల్వా మొత్తాన్ని తీసుకొని చల్లారేదాకా పక్కన పెట్టేసుకొని చల్లారిన తర్వాత పీసెస్ లాగా కట్ చేసుకొని సర్వ్ చేసుకోండి. సో అంతేనండి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.